చాలామందికి ఇప్పటికీ డౌట్, కర్సివ్ ఉంటుంది, నాన్ కర్సివ్ ఉంటుంది, ఏది రాయాలి అని. కర్సివ్ రాస్తే టైం సేవ్ అవుతుందండి, అందుకని కర్సివ్ రాయమని నేను పర్సనల్గా సజెస్ట్. ప్లస్ నేను కూడా వ్యక్తిగతంగా చెప్పే విషయం ఏంటంటే, ఒక పదం రాసేటప్పుడు మొదటి అక్షరాన్ని నుంచి చివరి అక్షరం వరకు చేతిని లిఫ్ట్ చేయకుండా రాస్తాం కాబట్టి టైం సేవ్ అవుతుంది. కాబట్టి కలిపి రాత మంచిది. లేదు నా కలిపి రాత రావట్లేదు అంటే ఏం పర్వాలేదు, జాగ్రత్తగా పొడి అక్షరాలు కూడా రాయొచ్చు. జాగ్రత్తగా అని ఎందుకన్నానంటే, ఒక అబ్బాయిని లెజెండ్ అని ఒక వర్డ్ రాయమన్నాను. LEG వరకు బాగానే రాశాడు, జీ తర్వాత కొంచెం గ్యాప్ రావడం వల్ల ఆ లెజెండ్ అనే వర్డ్ కాస్త లెగ్ ఎండ్ అనే 2 పదాలుగా కనపడింది నాకు. ఇలాంటి ప్రమాదాలు చాలా అవుతాయి. ఎందుకంటే మనం రాసేసి ఆన్సర్ పేపర్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో ఆ ఇవాల్యుయేటర్ కూర్చొని కరెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా కమ్యూనికేషన్ లేకపోతే మనం అనుకున్నన్ని మార్కులు సాధించలేం. కాబట్టి 1/2 మార్కో 1 మార్కో తక్కువ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాసేటప్పుడు చాలా చాలా క్లియర్గా ఉండాలి. నాన్ కర్సివ్ రాసేటప్పుడు లెటర్కి మధ్యలో స్పేస్ సరిగ్గా చూసుకుంటూ రాయండి, నిటారుగా రాయండి, ఎక్కువ ఒత్తిపెట్టి రాయకండి. ఏదో ఒకటి రాయండి, కలిపి రాత రాయండి, లేకపోతే పొడి అక్షరాలు రాయండి. అంతేగాని కొత్తగా ఈ ల్యూసిడాలని, లేకపోతే ఛాన్సరీలని, ఏరియల్ అని ఇలా రకరకాల ఫాంట్స్ వచ్చేసాయండి. కంప్యూటర్లో వాడే ఫాంట్స్ని రెగ్యులర్గా రాసే నోట్బుక్స్లో వాడకూడదు. ఫాంట్స్ అనేవి ప్రింట్ చేయడానికి వాడుకోవాలి, గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడానికి వాడుకోవచ్చు, ప్రాజెక్ట్ వర్క్స్ చేసేటప్పుడు వాడుకోవచ్చు. అంతేకాని రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్లో ఫాంట్స్ వాడితే క్రియేటివిటీ చచ్చిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల చేయి కూడా తొందరగా నొప్పెడుతుంది, టైం చాలా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి రెగ్యులర్ హ్యాండ్ రైటింగే రాయాలి.